హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. మా వదిన వాళ్ళ ఇంటికాడ చూసారా పూలు మొత్తం ఎక్కడ చూసినా పూలే కనపడతాయి. పూల మొక్కలు ఏంటి అన్ని రకాల చెట్లు అయితే పెడుతుంది మా వదిన. చూడండి మొత్తం ఇంటి చుట్టూరు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే వదిన వాళ్ళ ఇల్లు. అక్కడ చూడండి మా వదిన మా వారు కూర్చున్నారు. ఇక్కడ ఒక చెట్టు, ఇవన్నీ చెట్లే చూసారా. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. ఎంత ఉందో చూడండి. ఇప్పుడు కూడా మామిడికాయలు కాస్తున్నాయి మా వదిన దగ్గర. ఇది వచ్చేసి బ్రహ్మకమలం, కాకరతీగ. ఇంకో లిల్లీ. ఇది నల్లేరు చెట్టు మా వదినే తీసుకొచ్చి పెట్టింది మా దగ్గర. ఇంకా ఇవన్నీ చూడండి లిల్లీలు. ఎంత బాగున్నాయి కదా, చూస్తాక ఎంత బాగున్నాయి. ఇది ఒక రకమైన తులసి అంట. తులసిలో 7 రకాలు ఉంటాయంటే ఇది ఒక రకం. మా వదిన ఆల్రెడీ మా ఇంటికి పెట్టింది. ఇది వచ్చేసి శంకుపూల చెట్టు. ఇది వైట్ చూసారా. ఇవన్నీ చామంతులు పెట్టింది, కొత్త మొక్కలంట. ఇది వంగనారు, ఇప్పుడు మాకు తీసుకొస్తుంది ఇదే మా వదిన. ఇంకా ఇవన్నీ వెరజాజులు, అన్నీ చామంతులు పెట్టింది ఇట్లా లైన్. వదినకి నిమ్మ చెట్టు ఉండాలి కదా, ఉందా లోపల? అప్పుడు అసలు ఎంత పెద్దది ఉండదు కదా. ఇంకా మామిడికాయలు. ఇంకా అదిగో మా వదిన మామిడికాయలు చూపిస్తుంది చూడండి. అదిగో ఎన్ని మామిడికాయలు ఉన్నాయి తెలుసా. ఇంకా మాకు కోసి ఇచ్చింది కూడా ఆల్రెడీ. ఎన్ని మామిడికాయలు. అన్ని కనకాంబరాలు. ఉసిరికాయ చెట్టు, ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో. తులసమ్మ. మేము బయటికి వెళ్ళి వస్తలేక చూడండి కోతులు. అగో నేరేడుకాయ చెట్టు అనమాట. ఎన్ని నేరేడుగాయలు ఉన్నాయో. మొన్న అయితే మేము తీసుకెళ్ళాం కూడా. వెనక్కి వెళ్తాం, వెనకాల కూడా ఇంకా మొక్కలు ఉంటాయి. కంద కదా వదిన, కంద ఎంత పెద్దగా అయినా. ఆహా మొత్తం విచ్చుకుంది కదా. ఓకే. ఇక అడవిసరి చెట్టు కూడా పెంచింది. ఇక్కడ ఉంటుంది అడవిసరి చెట్టు. చల్ల గాలి వాళ్ళకైతే. ఏ ప్లేస్ ఖాళీ ఉంచదు. బాగుంది కదా చూస్తుంటే. ఇక్కడి నుంచి కోతులు చూడండి మొత్తం మీరు ఎగ్గొట్టేసినాయి కదా అది నా కోతులు అసలు వచ్చేటప్పటికి. ఉసిరికాయ చెట్టు చూడండి. ఇది మామూలు ఉసిరి, తినే ఉసిరి. మా వదిన ఉసిరికాయ పప్పు అన్నీ ఉసిరికాయలు ఉన్నాయి. కనబడ్డాయా మీకు? అదిగో ఉసిరికాయలు. వెళ్తున్నాము ఇప్పుడు మా ఇంటికి. మా ఆయన బండి మీద నుంచున్నాడు, అయినా మేము వీడియో తీసుకున్నాం. అన్ని మొక్కలు చూడండి. గోరింటాకు చెట్టు ఇది.
ఇదంతా నేరేడు చెట్టు. ఇది ఎల్లో పూలు. ఇవా? మొత్తం గొట్టం పూలు ముద్ద. మామూలుగా ఉండదు. ఇగో నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయగా అడవి శ్రీ. రోజు కట్ట బీకే కొంచెం ఉంది, అంతలోకి కాలు వాసింది. మరీ జ్వరం వచ్చిందన్న ఒక అందుకని. మళ్ళీ చెట్టు ఇది వెనకాల సైడ్ ఇందాక చూపించా కదా, అక్కడి నుంచి వచ్చాం. అదే నా కోసం చూపిస్తుంది. ఓహో స్పెషల్ ఉంది కదా ఇది. 2 కలర్స్ ఉందా? ఎంత బాగుంది సరే. డబల్ షేడ్ ప్లస్ మధ్యలో చూడండి కలర్ డిఫరెంట్. అబ్బా ఎంత బాగుందో. ఇదా? ఎంత బాగుందో చెట్టు చూడండి. ఇక చెట్టు చూడండి. అదా? మా కోసమే అంట. ఫ్లవర్ చూసారు, నిజంగా చాలా బాగుంది కదా. కాయలు బాగుంటాయి ఇవి కదా, తినేయాలి. మనీ ప్లాంట్ చూడండి, అసలు ఇస్తరాకు లాగా ఉంది. ఒక్కొక్క ఆకు అన్నం తినచ్చు. ఇది మునగ చెట్టుకి ఎక్కింది. ఏం పువ్వు వదిన ఇది? చక్రాల పూలు చెట్టు. చక్రాల పువ్వే కానీ ఇది ఒక్కొక్క రకం పువ్వు. అంత సైజు ఉంటుందా? ఇంకా భలే ఉంది. ఇవి కొమ్మలు కోసేసేది. భలే ఉంది. మనటి తెచ్చిన చెట్టు వేరే కదా, పెద్దది ఒకటి టైపు నందివర్ధనం, ఇంకొక రకం. అబ్బా ఎంత బాగుందో పువ్వు అయితే చూస్తాకి కదా. అసలు చూడండి ఎంత ఫ్లవర్ మీకు కనపడుతుందో లేదో చూడడానికి, అసలు అంత బాగుంది. నందివర్ధనాలు ఇంకొక టైపు. ఎన్ని నందివర్ధనాలు ఉన్నాయి మా వదినాల ఇంట్లో. ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా? వాక్కాయ చెట్టు అంట. నేను కాయలు చూశాను కానీ చెట్టు ఇప్పుడే చూడటం ఫస్ట్ టైం. ఇది కదా, ఇదా? మిరప మందార. మన ఇంటికాడ ఉన్నాయి కదా మిరప మందార. తెచ్చు. ఇది కాలబంద. ఇది పారిజాతమా? పారిజాతం చెట్టు.